బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరొకసారి వికారాబాద్ తాండూరు రూట్లో మళ్ళీ ఒక ఆర్టీసీ బస్సుని లారీ గుద్దింది. వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కర్ణాటక ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది ఒక లారీ. గుల్బర్గా నుంచి తాండూరు వస్తున్న కర్ణాటకకు సంబంధించిన కేఎస్ఆర్టీసీ బస్ తాండూరు మండలంలోని కారన్కోట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే బస్సు డ్రైవర్కి ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు మాత్రం అందరూ సేఫ్గా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సో మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారి ఆ రెడ్ కలర్ బస్ కనిపిస్తుంది కదా, కేఎస్ఆర్టీసీ బస్. ఆ బస్సుని మరి అడ్డంగా వచ్చి ఆ లారీ గుద్దినట్టు కనిపిస్తుంది. ఆ విజువల్స్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ బస్సుకి చాలా క్రాస్గా, అంటే బస్సు స్ట్రైట్గా వెళ్తుంటే ఇటు లారీ క్రాస్గా వచ్చి ఒక్కసారి గుద్దినట్టు తెలుస్తుంది. దీంట్లో బస్సు డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అందరూ సేఫ్గానే ఉన్నారు. కానీ లారీ డ్రైవర్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఈ సంఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? లైసెన్స్ లేదా, పర్మిషన్స్ లేవా, లేకపోతే దాంట్లో ఆ లారీలో ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయకూడని ఏదైనా సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడా? మొత్తం మీద అయితే ఈ తాండూరు వికారాబాద్, ఈ హైదరాబాద్ నుంచి వికారాబాద్ తాండూరుకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఈ యాక్సిడెంట్స్కి కేంద్ర బిందువుగా మారుతుంది. 2 రోజులు అవ్వలేదు, అప్పుడే మరొక సంఘటన. మళ్ళీ బస్, మళ్ళీ ప్రయాణికులు, సామాన్య ప్రజలు వీళ్ళందరూ మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో. సో మళ్ళీ ఇక్కడ కూడా ఈ యాక్సిడెంట్ ఏదో ఇన్సిడెంట్ ఏదో రకంగా జరిగింది కాదు. మళ్ళీ ఇక్కడ లారీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఏదైతే ఒక ఇన్సిడెంట్ మనకు 2 రోజుల కింద జరిగిన ఇన్సిడెంట్ ఏందో అదే ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అయినట్టు తెలుస్తుంది. చాలా క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. బస్సు ఫ్రంట్ సైడ్ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే బస్సు తిన్నగా వెళ్తున్న ఆపోజిట్ సైడ్లో వచ్చిన సైడ్కి తగలడమో ఏదో ఉండాలి. లారీ వాడు ఎంత అజాగ్రత్తగా ఉన్నాడు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా చాలా క్లియర్గా తెలుస్తుంది. వాడు క్రాస్గా వెళ్ళి గుద్దాడు. చూడండి, కేఏ, అది కూడా కర్ణాటకకు సంబంధించిన లారీగా కనిపిస్తుంది. మొత్తానికైతే హ్యాపీ న్యూస్, ఒక మంచి న్యూస్, మంచి విషయం ఏంటంటే అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఏం జరగలేదు. కానీ డ్రైవర్ తల పగిలిపోయింది, తలకు తీవ్రమైన గాయాలైనాయి, చనిపోయే అవకాశం కూడా ఉంది. అంత సీరియస్ సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి. దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు ఈ బస్సులో ఓన్లీ డ్రైవర్కే గాయాలైనాయా? మిగతా ప్రయాణికుల సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతానికి? రైట్, నిన్న ఏదైతే చేవెళ్ళ దగ్గరలోని మిర్జాగూడ దగ్గర అయినటువంటి ప్రమాదం మరవక ముందే మరోసారి ఏదైతే వికారాబాద్ అదే రూట్ పైన మరో ప్రమాదం అనేది జరిగింది. ఆర్టీసీ బస్సుని, ఏదైతే కర్ణాటకకు చెందినటువంటి ఆర్టీసీ బస్సుని మరో లారీ అనేది ఢీకొట్టడంతో అటు ఆర్టీసీ బస్సు డ్రైవర్కి తీవ్రమైనటువంటి గాయాలైన కొంచెం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అందులో లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా సేఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే బస్సును వెకేట్ చేసి కిందికి వచ్చారు, వాళ్ళ ప్రాణాలని రక్షించుకున్నటువంటి. ప్రధానంగా ఆ రూట్ మొత్తం కూడా ఏదైతే అప్పా జంక్షన్ నుంచి మొదలైనటువంటి రూట్ బీజాపూర్ వరకు కూడా ఉంటుంది. ఆ రూట్ మొత్తం కూడా ఓన్లీ 1 వే, తాండూరు వరకు కూడా 1 వే మాత్రమే ఉంటుంది. 1 వేలోనే మధ్యలో ఎక్కడ కూడా డివైడర్లు ఉండకపోవడం వల్ల ఒకవైపు హెవీ వెహికల్స్ అనేది ఎక్కువ స్పీడ్తోనే వస్తున్నాయి. దట్టు ఎక్కువ లోడ్స్ అనేవి దానికి ఉండాల్సినటువంటి సామర్థ్యం కంటే ఎక్కువ లోడ్తోని రావడంతో వాటిని కంట్రోల్ చేయలేక ఏదైనా మలుపులు కూడా చాలా చోట్ల దాదాపు 69 కిలోమీటర్ల మేర ఈ 1 వే ఉంటుంది. 69 కిలోమీటర్లో 50 మేర ఈ మలుపులు అనేవి ఉంటాయి. అక్కడ కంట్రోల్ చేయలేక ఎదురుగా వస్తున్నటువంటి వాహనం పైన దూసుకెళ్తుంది. అదే సీన్ మరోసారి ఈ రోజు రిపీట్ అయింది. ఈ ఘటనలో ఎవరైతే ఆర్టీసీ బస్ కర్ణాటక డిపోకి చెందినటువంటి బస్సు, కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి ఆర్టీసీ డ్రైవర్ కి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా లారీ డ్రైవర్ వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే పారిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ సాయంతో అందరినీ కూడా ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అది ఉదయం కర్ణాటక నుండి బయలుదేరింది. ఉదయం కర్ణాటకలో 10 గంటలకు మొదలైంది. తాండూరు, అదేవిధంగా కర్ణాటక ఏదైతే బార్డర్ ఉంటుందో బార్డర్ దగ్గర ఇది జరిగినట్టు ప్రస్తుతం అయితే సమాచారం తెలుస్తుంది. ఈ విధంగా నిన్ననే తాండూరు దగ్గర జరిగినటువంటి ఘటన, ఏదైతే తాండూరులో బయలుదేరినటువంటి బస్సు అది మిర్జాగూడ దగ్గర ఎంత ప్రమాదం జరిగిందో ప్రతి ఒక్కరు హృదయాన్ని కలిసివేసింది. మరోసారి ఆ ఘటన జరగకముందు అదే రూట్లో
ఇంకో ఇలాంటి ప్రమాదం జరగడంతో ప్రతి ఒక్కరు భయాందోళన ఆ రూట్ లో ప్రయాణించాలని అందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం తలెత్తుతుంది. ఇంకోవైపు ఆ నెంబర్ ప్లేట్ ఏదైతే లారీకి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా డ్రైవర్ సంబంధించినటువంటి డ్రైవర్ కావచ్చు ఓనర్ని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఇప్పటికే దీనిపైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్ ని స్థానిక హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం మెరుగైన చికిత్స అందించిన. ఇంకోవైపు లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం 2 రోజులు కూడా జరగలేదు ఆ సంఘటన మరవక ముందే మళ్ళీ అదే రోడ్లో మనం చూడొచ్చు. ఇది ఒక ఘాట్ ఏరియా లాగా ఉంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ రైలింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ రైలింగ్స్ జనరల్గా ఘాట్ ఏరియాస్లోనే ఈ రైలింగ్స్ ఉంటాయి. అంటే బస్సులు కానీ వెహికల్స్ కానీ అవి దాటుకొని లోయలోకి పడిపోకుండా ఉండేదానికి మాత్రమే ఇలాంటివి చేస్తుంటారు. సో మొత్తానికి ఆ రైలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కంట్రోల్ అయినాయి. 2 ఇటు లారీ కావచ్చు బస్సు కావచ్చు ఆ రైలింగ్స్ కూడా కట్ అయిపోయినాయి. సో మనం చూడొచ్చు ఒక ఘాట్ ఏరియాలోనే ఇది జరిగినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బస్సెస్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా కొన్ని నామ్స్ని తీసుకొచ్చింది. అసలు హెవీ వెహికల్స్ నడపడానికి ఏమేం చేయాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, టార్పోలిన్ ఉండడం కావచ్చు, అలాగే ఆ హెవీ వెహికల్స్ నడిపే వాళ్ళు కూడా ఒక 5 అవర్స్ నడిపిన తర్వాత అట్లీస్ట్ 30 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి. ఒక రోజులో 8 గంటల కంటే ఎక్కువసేపు దాన్ని నడపకూడదు. ఒక వారంలో 48 గంటలు మాత్రమే నడపాలి. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని తుంగలో తొక్కి ఈ లారీస్ కావచ్చు, లారీస్ ఒక రీజన్ అనుకుంటే మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం, రెగ్యులర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రోడ్డు ఏదైతే ఉందో వికారాబాద్కి సంబంధించిన రోడ్డు, ఆ ఘాట్ ఏరియా కావచ్చు, మిగతా ఏరియాస్ కావచ్చు, ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ డిలే అవ్వడం కూడా వీటన్నిటికీ కూడా ఒక పెద్ద రీజన్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మళ్ళీ ఒక్కసారి అలాంటి సీనే రిపీట్ అయింది. కానీ అదృష్టవశాత్తు దాంట్లో ఉన్న ప్రయాణికులు అందరూ సేఫ్గా ఉన్నారు. కానీ ఆ డ్రైవర్, కేఎస్ఆర్టీసీకి సంబంధించిన ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ తన తలకి మాత్రం తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ఎంతో కొంత వాళ్ళకి కూడా కొంత దెబ్బలు తాకినా కూడా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారన్నట్టు తెలుస్తుంది. కానీ లారీ డ్రైవర్ మనం చూడండి, అసలు లారీ డ్రైవర్ ఇన్సిడెంట్ అయిందని భయపడి పారిపోయాడా, లేకపోతే ఏమైనా తప్పిదం చేస్తున్నాడా, లేకపోతే అతనికి అసలు లైసెన్స్ ఉందా, హెవీ లైసెన్స్ ఉందా, హెవీ వెహికల్స్ నడపడానికి లైసెన్స్ ఉందా, ఈ ఓనర్ ఎవరు, ఈ కోణంలో ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి ఏం చేయాలి, ఆ రోడ్ ఎక్స్టెన్షన్ గురించి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు,